హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాము. ఫస్ట్ మనం శారీలో బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ సపరేట్ చేసేసుకోవాలండి. అలాగే మనం బాడీ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 45 ఇంచెస్. 45లో నుంచి మనం బాడీ పార్ట్కి వచ్చేసి 50 ఇంచెస్ తీసేస్తాము. 50 ఇంచెస్ తీసేయంగా కింద పార్ట్కి 35 ఇంచెస్ వస్తుందండి. 35 1 ఇంచు నడుము దగ్గర ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లైనింగ్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. కొంచెం ఒక 1 ఇంచు 2 ఇంచెస్ తగ్గించేసి అయినా పెట్టుకోవచ్చు, లేదా కింద ప్రిల్ట్ వేసుకుంటామంటే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఓకేనా. బాడీ పార్ట్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ కదా. 15 ఇంచెస్లో నెక్ పార్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాము. అలాగే విడ్త్ వచ్చి 28 సైజ్ అండి. ఇది 28 సైజ్కి మనం ఎంత 28/4 చేస్తే మనకి ఎంత వస్తుందో అంత పెట్టుకొని, అలాగే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఏమో టక్స్ కోసము, 2 ఇంచెస్ మార్జిన్ కోసము, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్. ఓకేనా. బాడీ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి. ఈ బెలూన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఓకేనా. ఫస్ట్ వచ్చి మనం 4 లేయర్స్ తీసుకున్నాము. 4 లేయర్స్లో పఫ్ కోసము ఒక 7 ఇంచెస్ తీసుకున్నాము. 7 ఇంచెస్ని మనము బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నుంచి మనం హ్యాండ్ మెజర్మెంట్స్ అనేది పెట్టుకుందాము. కిందనేమో 5 ఇంచెస్ ఏమో అసలుది, 2 ఇంచెస్ ఖర్చు అండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ చూసాం కదా, మనకి నెక్ డీప్ ఎంత వచ్చిందో అదంతా చూసుకొని ఆర్మ్ డౌన్ పెట్టేసుకుంటాం అనమాట. కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదండి. బెలూన్ హ్యాండ్స్ ఏంటంటే మనం మొత్తం ఫ్రిల్సే పెడతాం కాబట్టి మనకి అవసరం ఏం లేదు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడాను. చూసారా, నేను ఉన్నదానికంటే కొంచెం ఎక్కువే పెట్టుకుంటున్నాను పెట్టిన దాని మీద. కాకపోతే కొంచెం 2 ఫ్రిల్స్ అనేది ఎక్కువ వస్తుంది. క్లాత్ ఉంది కాబట్టి మనం అలా పెట్టుకుంటాము. అదే మనకి క్లాత్ తక్కువ ఉందనుకోండి, మనము పఫ్ కోసమని 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ 5 ఇంచెస్ అయినా సరిపోతుంది. ఓకేనా అండి. అర్థమైంది కదా మీకు కటింగ్ అనేది. ఇప్పుడు ఫ్రిల్స్ చూస్తున్నారు కదా, పై వైపున కింద వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా మొత్తం పెడేసుకోవాలి. మనం ఖర్చుకున్న 2 ఇంచెస్ ఓన్లీ, అంటే మనము ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కాబట్టి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఖర్చుకు వదిలేసి మిగిలిందంతా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ కింద పార్ట్ లైనింగ్ ఫ్రిల్స్ పెట్టుకుందామండి. ఫ్రిల్స్ వచ్చేసి నేను మెజర్మెంట్స్తో పెడుతున్నాను క్లాత్. ఇలా అయితే మనకి మొత్తము ఫ్రిల్స్ అనేది ఈక్వల్గా వస్తాయి అన్నమాట. మీకు ఈ ఫ్రిల్స్ ఇలా ఈక్వల్గా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను అనేది ఇలాంటి వీడియో మళ్ళీ ఇంకోటి మీకు క్లియర్గా ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటే మొత్తం మెజర్మెంట్ ఒకే లెవెల్గా వస్తాయి అనేది క్లియర్గా చెప్తాను ఇంకొక వీడియోలో. ఓకేనా. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే. సేమ్ మొత్తం అదే విధంగా లైనింగ్ అలాగే పై పార్ట్ మొత్తం ఒరిజినల్ పార్ట్స్ అన్నీ నేను ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ నెక్ డీప్ తీసుకుందాము. నెక్ డీప్ వచ్చేసి మనం 6 ఇంచెస్ సరిపోతుందండి ముందు ఫ్రంట్ వైపున. అలాగే విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది. మళ్ళీ దానికి ఖర్చుది పోగా 2.5 ఇంచెస్కి వస్తుంది అనమాట. సో 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 6.5, అలాగే 2 ఇంచెస్ నెక్. కిందన విడ్త్ వచ్చేసి మనం 3 ఇంచెస్ పెట్టుకుంటే అది బాగా ఎక్స్పాండెడ్గా కొంచెం బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము పైన ఒరిజినల్ క్లాత్ వేసేసి నెక్ స్టిచ్చింగ్ చేసుకొని తిరగేసేయాలండి మొత్తం. మీకు నెక్ స్టిఫ్గా కూడా కావాలి అంటే దానికి క్యాన్వాస్ పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కానీ దీనికి ఇలా సరిపోతుందండి. నేనైతే క్యాన్వాస్ పెట్టకుండానే నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసి తిరగేసేసాను. అలా టక్స్ పెట్టి తిరగేసి మొత్తం చుట్టూరు స్టిచ్చింగ్ చేసేసుకొని లైనింగ్ మొత్తం కలిపేసి స్టిచ్చింగ్ చేసుకొని టక్స్ అన్నీ వేసుకోవాలి. టక్స్ వేసుకొని రెడీ చేసేసి పెట్టేసుకుంటున్నాం అనమాట రెండిటికి. చూసారా టక్స్ వేయంగా షేప్ ఎంత నీట్గా బాగా వచ్చిందో, కప్ షేప్ అనేది చాలా బాగుంది కదా నీట్గా. సో అలా స్టిచ్ చేసుకోండి, చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద పార్ట్ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్ ఫస్ట్ మెయిన్ పార్ట్ పెట్టుకోవాలి. అది స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఖర్చు కనపడకూడదంటే పైన
ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని అడుగున మళ్ళీ లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టేసామంటే మీకు క్లాత్ అనేది కనిపించదు. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఫ్రిల్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకొని షోల్డర్స్ కూడా జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. షోల్డర్స్ అన్నీ జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా, హ్యాండ్ అది మొత్తం నేను ఇందాక చెప్పాను కదా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. కిందన పైన మొత్తము ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి, బాగా నీట్గా చాలా బాగుంటుంది. పై వైపున రివర్స్లో పెట్టుకుంటాము ఫ్రిల్స్ అనేది, కిందకి ఎటువైపు పెట్టుకుంటామో దానికి ఆపోజిట్ రివర్స్లో పెడతాం అనమాట ఫ్రిల్స్. అప్పుడు మనకి పఫ్ బాగా లేసి బాగుంటుంది హ్యాండ్ అనేది. సేమ్ ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కి ఎలా అయితే ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకొని హ్యాండ్ రెడీ చేసుకుంటున్నామో అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా ఫ్రిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఈలోగా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే లైక్ చేసి బెల్ సింబల్ కనుక క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ అనేది మీకు ముందుగా వస్తాయి. ఓకేనా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్కి కింద వైపున పట్టీ వేస్తున్నాము. ఆ పట్టీకి క్లాత్ నేను రెండు మడతల్లో తీసుకున్నాను అనమాట. అది వెనక వైపు నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను. రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తే తిరగవేసి రైట్ సైడ్కి అది మనము స్టిచ్చింగ్ వేస్తామన్నమాట. అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. రాంగ్ సైడ్ నుంచి వేస్తే చూస్తున్నారు కదా, ఇప్పుడు అది తిరగ పెట్టేసి మరి రైట్ సైడ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం కరెక్ట్గా ఫ్రిల్స్ మీద పడకుండా నీట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఎప్పుడైనా రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ ఇలాగ రైట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకొని పట్టి వేసేటప్పుడు నీట్గా అలా సర్దుకుంటూ నీట్గా వేసుకోవాలి. ఓకేనా, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. బెలూన్ హ్యాండ్. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి అనేది హ్యాండ్ స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం అటాచ్ చేసేసుకున్నాను అనమాట. ఎలా అటాచ్ చేసేసుకున్నాను అనేది షోల్డర్స్ మొత్తం బాడీ పార్ట్కి నడుము పార్ట్ అంతా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు ముందు మనము సెంటర్ పార్ట్ తీసుకొని మార్జిన్ అనేది పెట్టుకుందాము. ఓకే, సెంటర్ పాయింట్ నుంచి మనము ఇటు మొత్తం సమానంగా చూసుకొని ఇటు సమానంగా చూసుకోవాలి. మొత్తం చూసుకుంటే నాకు కొంచెం ఒక ఫ్రిల్ అనేది తగ్గింది, సరిపోలేదు. సో అందుకని నేను ఒక ఫ్రిల్ అటు ఒక ఫ్రిల్ ఇటు ఒక ఫ్రిల్ తీసేసి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను సెంటర్కి మార్జిన్ పెట్టుకున్నాను కదా, అది దానికి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, అలా సెంటర్కి సరిపోయింది నాకు షోల్డర్ జాయింట్కి. అలాగే హ్యాండ్ సెంటర్ మార్జిన్ చేసుకున్నాను కదా, దానికి సరిపోయింది. అలాగే మొత్తం హ్యాండ్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలాగా ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము మొత్తం జాయింట్స్ అనేది చేసేసుకుందాము డ్రెస్ అంతా. ఇప్పుడు మనం హ్యాండ్ ఆర్మ్ హోల్ నడుము పార్ట్ అంతా కరెక్ట్గా మన స్టిచ్చింగ్ మీదకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఆర్మ్ హోల్ దగ్గర చంక దగ్గర కొంచెం ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. సో అందుకని ముందే చెక్ చేసుకొని నేనైతే గుండు సూదులు అనేది పెట్టుకుంటానండి. ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ ఏంటంటే సైడ్కి లాగేస్తూ ఉంటుంది అనమాట క్లాత్ అనేది. సో అందుకని గుండు పిన్నిస్లు కనుక మనం పిన్స్ పెట్టుకున్నామంటే మనకి కొంచెము ఈజీగా ఉంటుంది, టైం అనేది సేవ్ అవుతుంది. సో అందుకని నేను అలా చెక్ చేసుకుంటూ 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ ఇంచెస్ మార్జిన్కి చెక్ చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఇలా పెట్టుకుంటూ నడుము అయిపోయింది. నడుము దగ్గరికి వచ్చేసాం కదా. సో ఇలా నడుము దగ్గర నుంచి మనము స్ట్రైట్గా ఒక క్రాస్కి రావాలండి, స్ట్రైట్గా రాకూడదు. నడుము వరకు మనము ఎంతైతే కొలత పెట్టుకున్నామో అంతవరకు వచ్చేసి నడుము దగ్గర నుంచి క్రాస్కి రావాలి. వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు క్రాస్కి వచ్చి ఫస్ట్ ఏమో మనము లోపల పార్ట్ మెయిన్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత పై పార్ట్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడైతే మనకి పట్టినట్టుగా ఒక ఫ్రిల్ ముడత వచ్చినట్టుగా అలా ఏం లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఫోల్డింగ్ చేసేసుకొని 2 మడతలు పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఖర్చు అది
పీసులు అనేది రాకుండా ఉండడం కోసము. సో అలాగ సైడ్కి వచ్చేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట కింద వరకు. ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే సేమ్ ఇప్పుడు లోపల పార్ట్ మెయిన్ పార్ట్ అయిపోయింది కదా, అలాగే లైనింగ్ పార్ట్ని కూడా సేమ్ అంతేనండి. పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి నడుము దగ్గరికి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే నడుము దగ్గర నుంచి క్రాస్కి వచ్చేసి ఇది లోపలికి క్లోజ్ చేసి లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకుంటాము. అది కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు, లేదంటే మామూలుగానే కుట్టుకోవచ్చు, మీ ఇష్టము. ఓకేనా, చూసారు కదా నడుము ఆర్మ్ హోల్ కానీ నడుము కానీ అన్నీ కరెక్ట్గా ఎలా వచ్చాయో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.